మొత్తానికి సర్కారు దిగొచ్చి ఆర్టీసీ కార్మికుల యొక్క సమ్మెను విరమించుకోమని నిన్న జరిగిన ఆ యొక్క చర్చల్లో ఆర్టీసీ కార్మికుల జేఏసీకి ఆ కార్మికులకు వాళ్ళ డిమాండ్లకు సానుకూలంగా స్పందించింది. సరే, ఇంతవరకు బాగానే ఉంది. వాళ్ళు ఏవైతే ప్రధానంగా డిమాండ్లు కోరిండ్రో విలీనం చేయడం, వాళ్లకు పీఆర్సీ పెంచడం, దాన్ని 11% వరకు పెంచుతామని హామీ ఇచ్చింది. గతంలో లాగానే యూనియన్లు మీరు ఏర్పాటు చేసుకోవచ్చు, మీ సమస్యలు మీ హక్కుల కోసం మీరు పోరాడొచ్చు అని చెప్పింది. ఇది కూడా వెంటనే జరగట్లేదు. విలీనం చేసే ఆ ప్రక్రియ అది జూన్లో జరుగుతుంది. దశలుగా పీఆర్సీ కూడా పెంచుతారట. సరే, ఇంతవరకు బాగానే ఉంది. మరి ఇదే కార్యక్రమం, ఇదే కార్యాచరణ, ఇదే చర్చలు ముందుగానే చేపడితే అయిపోతుంది కదా. ఇక చేతులంతా కాలినాక ఆకులు పట్టుకోవడం ఎందుకు అని ప్రజలు అంటుండ్రు, ఆర్టీసీ కార్మికులు కూడా అంటుండ్రు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు చేసిన పోరాటానికి మీరు ఫలితంగా, వాళ్ళు చేసిన సమ్మెకు ఫలితంగా, వాళ్ళ నిరసనకు మీరు ఫలితంగా పీఆర్సీ పెంచిండ్రు, విలీనం చేస్తామని ఒప్పుకున్నారు, వాళ్ళ డిమాండ్లను మీరు అంగీకరించిండ్రు. పోయిన శంకర్ గౌడ్ ప్రాణాలను ఎవరైనా తీసుకొస్తారా? డిప్యూటీ సీఎం కానీ, లేకపోతే మంత్రి పొన్నం ప్రభాకర్ కానీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ, ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసినా కూడా మళ్ళీ పోయిన శంకర్ గౌడ్ ప్రాణం వస్తుందా? ఆర్టీసీ డ్రైవర్ చనిపోయింది కదా, పట్టుకొస్తామా మళ్ళీ వెనక్కి? మీరు పీఆర్సీ ఇప్పుడు 11% పెంచినారు. 11 ఏంది, 22% కూడా పెంచవచ్చు. అవసరమైతే 33% కూడా పెంచవచ్చు. మీ చేతుల పనేనా? ఓ 4 రూపాయలు ఇంకో కాడ రేట్లు పెంచి ఛార్జీలు ఎక్కువ వసూలు చేసి ఇక్కడ పెంచవచ్చు. నష్టమే ఉండదు పెద్దగా. మీరు జీతం మొత్తం ప్రభుత్వంలో వాళ్ళని విలీనం చేసుకొని వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్నీ ఇవ్వచ్చు. ఇవన్నీ చేయొచ్చు ప్రభుత్వం. కానీ పోయిన శంకర్ గౌడ్ ప్రాణాలు తీసుకొస్తుందా? తీసుకురాలేదు కనుక దయచేసి ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా కార్మికుల పట్ల, సామాన్యుల పట్ల, మీకు ఓట్లేసి మిమ్మల్ని ఎన్నుకున్న ప్రజల పట్ల ఎప్పుడూ కూడా అంత దౌర్జన్యంగా, నిరంకుశంగా ఉండద్దు అని ఈ సందర్భంగా చెప్తున్నాం. మనకి ఇట్లాంటివి అంటే దీన్ని మనం ఏం చేయలేం, మళ్ళా మార్చుకోలేం, దాని రూపురేఖలు మార్చలేం, పోయిన ప్రాణాన్ని తీసుకురాలేం. సమ్మె ఇవ్వాలి కాకపోతే రేపైనా చేసుకుంటారు, ప్రభుత్వం ఇప్పుడు కాకపోతే ఎల్లుండైనా ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇస్తుంది. అదంతా కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకోగలిగేటివే. ఏవైనా కూడా సమ్మె అనేది విరమించుకోవచ్చు, ఇచ్చిన హామీలు అనేవి నెరవేర్చుకోవచ్చు, బట్ పోయిన ప్రాణాన్ని మళ్ళీ తీసుకురాలేం. సో ఇప్పుడు 10 లక్షలు ఏదో ప్రకటించిండ్రు శంకర్ గౌడ్ కుటుంబానికి, ఇందిరమ్మ ఇల్లు ప్రకటించిండ్రు. అది ఏదో నామకే ఆవాజ్ చేసినట్టే ఉంది. బట్ అలా కాకుండా పూర్తి భరోసా వాళ్ళ కుటుంబానికి ఇవ్వాలి. పోయిన ప్రాణాన్ని తీసుకురాలేరు కనుక వాళ్ళ బిడ్డ బాధ్యత, వాళ్ళ కొడుకు బాధ్యత, ఇప్పుడు ఆయన భార్య ఒంటరైపోతుంది, వాళ్ళ బాధ్యత, ప్రతిదీ కూడా ప్రభుత్వం తీసుకొని ముందడుగేయాలి. అయినా సంతోషం, ఇప్పటికైనా ఇంకెక్కువ ప్రాణాలు పోకముందుకే మీరు ముందుకొచ్చి నిర్ణయం తీసుకోవడం. కాకపోతే భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఒక్క ప్రాణాన్ని కూడా పోకుండా చూసుకోవాలి. ఎందుకంటే కొన్ని వందల మంది చచ్చిపోతేనే ఈ తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా చచ్చిపోవడం అనేది అది దుర్భరం. ఇక అంతకంటే దుర్భరం ఇంకోటి ఏమి ఉండదు. అసలు మనకు జీతాలు వస్తాయి, మనకు జీతాలు పెరుగుతాయి, మనకు ఉద్యోగాలు వస్తాయి, మన బ్రతుకులు మారుతాయి, అంత ప్రాణాలు అందరు అర్పించి తెలంగాణను తెచ్చుకోరు. మళ్ళీ తెచ్చుకున్న తెలంగాణలో కూడా మళ్ళీ జీతాల కోసం, మళ్ళీ ఉద్యోగాల కోసం, మళ్ళీ రిక్రూట్మెంట్ల కోసం, మళ్ళీ బెనిఫిట్ల కోసం మళ్ళీ ప్రాణాలు ఇవ్వాలంటే వచ్చిన తెలంగాణకు అర్థం ఉండదు. దయచేసి వచ్చిన తెలంగాణకు అర్థం లేకుండా ఏ ప్రభుత్వం కూడా మళ్ళా ఇట్లా వ్యవహరించొద్దని ఈ సందర్భంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ.